ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థాన భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డి పాలెం మండలం కట్టుబడి పాలెం గ్రామంలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. లోకపావని కరుణామయి అయిన శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థాన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ, మన పిల్లలకు మన ఆచారాలు, విలువలు తెలియజేయాలంటే ప్రతి ఊరిలోనూ ఒక గుడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేవాలయాల ద్వారానే మన సంస్కృతి భావి తరాలకు చేరవేయవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక టిటిడి ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికామని, దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణలతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై టిటిడి ప్రత్యేక దృష్టి సారించిందని కొనియాడారు. టిటిడి ఆధ్వర్యంలో 5,000 ఆలయాలు నిర్మించేందుకు పాలకవర్గం తీర్మానించిందని టిటిడి పాలకవర్గ సభ్యురాలు కూడా అయిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. టిటిడి సభ్యురాలి హోదాలో తన సిఫార్సుతో కట్టుబడి పాలెం శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థాన నిర్మాణం కోసం 15 లక్షలు ఆర్థిక సహాయం అందించిన టిటిడి బోర్డు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి వారికి ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదాయం లేని చిన్న ఆలయాలకు సైతం ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అర్చకులకు గౌరవప్రదమైన జీత భత్యాలను అందిస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు కోవూరు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ గౌరవాధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, సాగునీటి సంఘం అధ్యక్షులు బత్తల హరికృష్ణ, కౌన్సిలర్లు రాచూరు సత్యం, ప్రత్యూష శ్రీదేవి, కోటంరెడ్డి లలితమ్మలతో పాటు స్థానిక టిడిపి మరియు కూటమి పార్టీల నాయకుల అందరికీ నమస్కారం. ఈరోజు కట్టుబడిపాలెంలో మనం లోకపావని కరుణామయి ఈశ్వరమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక గ్రామస్తులందరూ అందులో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా ప్రతి దగ్గర దేవాలయాలు కట్టాలి అని, మన సాంప్రదాయాలని రాబోయే తరాలు మర్చిపోకూడదు అని చెప్పి ఏదైతే సంకల్పంతో మా టీటీడీ బోర్డులో కూడా సుమారు 5,000 దేవాలయాల దాకా కట్టాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీటీడీ ఫండ్స్తో ఈ దేవాలయానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరూ కలిసి
కోరిన మీదుట ఈ లెటర్ నేనే సబ్మిట్ చేసి ఇది తీసుకురావడం జరిగింది. అందుకు అది శాంక్షన్ అయినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వానికి, అలాగే టీటీడీ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామికి నా నమస్కారాలు. ఈ గుడి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు కట్టుబడిపాలెం గ్రామ ప్రజలే కాకుండా మొత్తం కోరు నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.